శుభములు కలుగు నీకు. అమ్మ అరుంధతి గారు, ఇంట్లో అయితే పక్కాగా వాస్తు దోషం ఉంది. దానివల్లే ఆరోగ్య హాని, ధనహాని, వ్యాపారహీనత, మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి లోపాలు కలుగుతున్నాయి. అవును బాబాజీ, అవన్నీ జరుగుతున్నాయి. ఈ వాస్తు దోషం వల్లే ఇంకో పెద్ద ఆపద కూడా త్వరలోనే జరుగుతుంది. త్వరలోనే అంటే? ఓ 6 నెలల కాలంలోపు. అంటే ఏంటి ఆపద? ఖచ్చితంగా చెప్పటానికి నేను దివ్య దృష్టి ఉన్న మనిషిని కాదు, వాస్తుశాస్త్ర పండితుణ్ణి. జరగబోయే ప్రమాదం ఏదైనా కావచ్చు. ప్రాణహాని, పరువు భంగం ఏదైనా కావచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా బాబాజీ? ఉన్నాయి. మెయిన్ డోర్కి పక్కనే ఒక రాగి పాత్రలోనో ఇత్తడి పాత్రలోనో నిండుగా నీళ్లు పోసి గంధం, పచ్చకర్పూరం కొంచెం వేసి బొట్టు పెట్టి ఆ నీళ్లలో పూలు వేసి అక్కడ పెట్టండి. అది ఎవరూ చూడకుండా ఉండాలి. రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి. అలాగే బాబాజీ. ఒక చిన్న తొట్టి లాంటిది తెచ్చి దాని నిండా నీళ్లు పోసి ఉత్తరం గోడకి, వాయువ్యానికి మధ్యలో పెట్టండి. అది కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలి. అలాగే బాబాజీ. దీనితో పాటు ముఖ్యంగా చేయాల్సినవి 2 ఉన్నాయి. ఏంటవి? ఒకటి, ఈ ఇంట్లో వాస్తు హోమం చెయ్యాలి. ఇంకొకటి అతి ముఖ్యమైనది, త్రిపురాంతకంలో కొండ మీదకి వెళ్ళే దారిలో ఓ పాత శివాలయం ఉంటుంది. అది చాలా విశిష్టమైంది. ఆ గుడిలో ఈ ఇంటి యజమాని సమస్త గ్రహోపశాంతి కోసం పూజ చేయించుకొని రావాలి. వచ్చేటప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన కొబ్బరికాయ ఒకటిస్తారు. అది తీసుకుని వచ్చి పటికతో కలిపి ఓ ఎర్రటి గుడ్డలో మూటగట్టి బయట గుమ్మం పైన వేలాడదీయాలి. ఇది గాని పూర్తి అయ్యిందంటే ఈ ఇంటికి గాని, ఈ ఇంట్లో మనుషులకు గాని తిరుగుండదు. ఈ ఇంటి యజమాని అంటే ఈ ఇల్లు విక్కీ పేరు మీద తీసుకుందాం అరుంధతి. అప్పుడు ఆయనే వెళ్ళి పూజ చేయించుకుని రావాలి. సరే బాబాజీ. సరేనమ్మా, ఉంటాను. సరే బాబాజీ. వికీ, శేఖర్ వస్తున్నాడేంటి? మీరెవరైనా రమ్మని చెప్పారా? నేనేం పిలవలేదమ్మా. అమ్మ అరుంధతి, ఫస్ట్ టైం నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం ఏంటో గానీ నా వల్ల మీకు చాలా లాభం జరిగిపోతుంది. రిలీజ్ సినిమాకి పండగ సెలవులు కలిసొచ్చినట్టు నేను మీకు కలిసొచ్చి నీ పనులన్నీ సూపర్ హిట్ అయిపోతున్నాయి. అంటే నువ్వు లేకపోతే మాకు బతకేలేదంటావా? అంత మాట ఎలా అంటాను? నేను లేకపోతే కృష్ణమ్మ మెళ్ళ వంచడం మీ వల్ల అయ్యేది కాదేమో అని అనగలను, కానీ నా బొమ్మ ఏ రేంజ్లో ఆడుద్దో నాకు తెలీదా? ఇంతకీ ఎందుకొచ్చినట్టు ఎవరు రమ్మన్నారు? హిట్ సినిమాకి ఎవరు రమ్మంటారమ్మా? అదే వచ్చేస్తుంది, హిట్ అయి వెళ్ళిపోతుంది అంతే. సరే, వచ్చిన పనింటే చెప్పు. అదే చెప్తున్నా, సునైన పెళ్లి సంబంధం విషయంలో ఏదో సాయం చేయమని అరుంధతమ్మ నన్ను అడిగింది కదా. పాపం, ఎంత కాదనుకున్నా తను నాకు చెల్లెలు. మరి తన కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే సునైన పెళ్లి చెడగొట్టడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ అలా జంగారెడ్డిగూడెం దాకా వెళ్ళిపోయాను. అక్కడ నాకు వెపన్ దొరికింది. ఏంటది? ఇదిగో ఇది. ఏయ్, పేపర్ని చూపించి వెపన్ అంటావేంటి?
పేపర్ అని చీప్గా తోసి పడేయకూడదమ్మా. పేపర్ని తేలిగ్గా చింపేయగలం గాని దాంట్లో ఉన్న మ్యాటర్ని తూటల్లా వాడి ఎదుటి వాళ్ళని కాల్చి పడేయొచ్చు. ఏముందా పేపర్లో? సునైన జాతకం. తన జాతకం మాకెలా యూజ్ అవుతుంది? సునైన జాతకం కానీ పుట్టిన తేదీ కానీ కృష్ణమ్మ వాళ్ళెవ్వరికీ తెలీదు. జంగారెడ్డిగూడెంలో ఉండే పంతులకు మాత్రమే తెలుసు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి నిశ్చితార్థం టైం కల్లా దాని జాతకం తెప్పించమని మగ పెళ్లి వాళ్ళు ఆర్డర్ వేసి వెళ్ళారంట. నేను జంగారెడ్డిగూడెం వెళ్ళాను కదా, అక్కడ పంతులకి నేను కృష్ణమ్మ గొడవ పడిన విషయం, విడిగా ఉంటున్న విషయం ఇవేమీ తెలీదు. అందుకే తన జాతక కాగితం కృష్ణమ్మకివ్వమని ఇదిగో నా చేతిలో పెట్టాడు. సరే, ఇదేదో మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. మీరేమో ఇది ఒక వేస్ట్ పేపర్ అంటున్నారు. సరే అయితే దీన్ని చెత్తబుట్లో పడేస్తాను. హే ఆగు, ఆ పేపర్ ఇటివ్వు. అమ్మా, నాకెందుకో ఈ పేపర్ మనకి బాగా ఉపయోగపడుతుందనిపిస్తుంది. దీని మీద డేట్ మారిస్తే? డేటు మనం మార్చకూడదు విక్కీ. మనం ఏం చేసినా ప్రాపర్గా అథెంటికేటెడ్గా చెయ్యాలి. అయితే దీన్ని మన పండిత్ దగ్గరికి తీసుకెళ్ళి సేమ్ ఇలాంటి పేపరే ఇంకోటి రెడీ చేపిద్దాం. దాంట్లో సునైన పుట్టిన తారీఖు ఎలా ఉండాలి అంటే, ఈ జాతకం చూడగానే ముహూర్తాలు చూసే పంతులు భయపడిపోవాలి. పెళ్లి వాళ్ళు సంబంధం వదిలి పారిపోవాలి. నా వల్లే ఇదంతా కాదు, మా టైం బాగుండడం వల్ల. అంటే నేను చేసింది ఏమీ లేదా? ఉంది, మా టైం బాగుంది. వాస్తు దోష పరిహారం జరుగుతుంది. నీకు ఈ జాతకం పేపర్ దొరికింది. అక్కడ కృష్ణం ఇంట్లో పెళ్లి సంబంధం చెడిపోతుంది. శేఖర్ గారు, కంగారు పడకండి, మీకు ప్రతిఫలం అందుతుంది. ఆ మాట అన్నారు, నాకు అది చాలు. నాకేం కావాలో నాకు కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను. మీరు కంగారు పడి ఏదో ఒకటి ఇచ్చేయొద్దు. సరే. వికీ, వెంటనే వెళ్ళి మన పండిట్ని కలు. ఓకే అమ్మా. పెళ్ళి జరుగుతుందా మీ ఇంట్లో?